కాసిఫ్ గారికి వస్తున్న ఆదరణ అంటే ముఖ్యంగా మైనారిటీ వర్గానికి సంబంధించి ఆయనకి టికెట్ కేటాయించారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం కూడా మైనారిటీ చాలా మంది ఓటర్లు కలిగి ఉన్నారు. ప్రజల్లో గడప గడప కూడా తిరుగుతున్నారు. ఎటువంటి స్పందన వస్తుంది? షేక్ ఆసిఫ్ గారికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించి రేపు అభ్యర్థిగా కూడా ప్రకటించే ఉంటుంది. ఈరోజు ఆసిఫ్ గారు ప్రతి డివిజన్ కూడా గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరు గడప గడపకి వెళ్ళగానే ఆసిఫ్ గారు మీరు రావసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమమే కానీ అభివృద్ధే కానీ అన్నీ కూడా ఎప్పుడు జరగనట్టు విధంగా జరిగినాయి. కనుక మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసే ఇదిలో మేము అందరం కూడా పాలు పంచుకుంటామని చెప్పి ఆసిఫ్ గారికి ఎదురొచ్చి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. గడప గడప కార్యక్రమంలో మీరు తిరుగుతుండేటప్పుడు ప్రజల నుంచి సంక్షేమ పథకాలు అనుకుంటున్న ప్రతి పేదవాడి నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది? అదే ఇప్పుడు మీకు చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో ఎంతో మందిని మేము ముఖ్యమంత్రులను చూసాము. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మా ఇంటికి సంక్షేమం అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ముఖ్యమంత్రిని మేము వదులుకొని పోగొట్టుకునే ఇది మాకు లేదు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కష్టపడుతున్నారో దాంట్లో మీ అందరం కూడా పాలు పంచుకుంటూ ఆయన ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మీ అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా పేరు పేరు మీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటామని చెప్పి ఆసిఫ్ గారు తెలియజేస్తుంటే ఆసిఫ్ గారు ఎంతో సంతోషంగా మా ఆసిఫ్ గారు వెనకాల తిరుగుతున్న మాలాంటి వాళ్ళు మరెంతో ఉత్సాహంగా ఉంటుందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి గురించి ఏం చెప్తారు? ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కొంతమంది పేర్లలో పోచిన మహేష్ మరి ఇక్కడ ఆయన పోటీ చేస్తారంటే ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు నాగుల మీరా కానీ బుద్ధ వెంకన్న కూడా మాకు సీట్ ఇవ్వని అంటున్నారు. ఎలా ఉండబోతున్నాయి సార్ ఇక్కడ వాళ్ళ ప్రత్యర్థులకు వస్తే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఎవరు సీట్ ఇచ్చినా బలాదూరే. ఎంతమంది వచ్చినా ఏం పీకేది ఏం లేదు. ఇక్కడ పేర్లు నేను మాట్లాడుకోవడం మీరు పేరు ప్రస్తావించారు కనుక వాళ్ళు కాదు వాళ్ళ తల్ల జేజం వచ్చినా కూడా ఇక్కడ పీకేది ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో జెండా విజయకేతం ఎగరేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ప్రతిపక్ష నాయకులకి ఇప్పటికే గుండెలు రైలు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమమే కానీ ఇక్కడ చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసిన ప్రతి నియోజకవర్గం ప్రతి డివిజన్లో కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సిసి రోడ్లే కానీ ఎంతో చిన్న వర్షం వస్తే ఈ పాడి స్ట్రీట్లో కానీ ఇటు గణపతిరావు రోడ్డు కానీ అటు పక్కనటువంటి చిట్టినారాయణ వచ్చిన రోడ్డు కానీ చిన్నపాటి వర్షం వస్తే రోడ్ల మీద వర్షం నిలిచిపోయే రోజులు వాటర్ ఒక మోకాలు నీళ్ళ దాకా వాటర్ వచ్చే ఇది ఉంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు. అభివృద్ధి జరిగింది, సంక్షేమం అందింది. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి? ప్రజలు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి ముందున్నారని చెప్పి మీ మీడియా ద్వారా ప్రతిపక్షాలందరికీ ఇప్పటికే గుండెలు. ఎందుకంటే మేము అని చెప్పుకున్నారు. ఎవరికి సీట్ అవసరం లేదని వాళ్ళకే తెలుసు. సీట్ వచ్చినా మేము గెలము, ఏదో అడగపోతే బాగోదు, ఉనికిని కాపాడుకోవడానికి అడుగుతుంది తప్ప వాళ్ళకి ఎటువంటి సినిమా లేదని చెప్పి మీ మీడియా ద్వారా చెప్తున్నాం. షేక్ ఆసిఫ్ గారు రేపు ఎలక్షన్లో విజయకేతను ఎగరేయడం డంకా బద్దలు కూడా చెప్పగలడానికి ఇప్పుడు ఏదైతే మేము ప్రచారం చేస్తున్నాం మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోంచి వచ్చి చక్కగా ఆశీర్వదించడమే కాకుండా మీరు తిరగవసరం లేదు, మీరు ఇంట్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం మిమ్మల్ని గెలిపిస్తుంది, అభివృద్ధి అల్లంపల్లి గారు చేసిన అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పి అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది.